రెండవ తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం ధ్యానించుకుని బలలో పాల్గొందాం. పరీక్షించుకుని పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఇందురు, ఇటు వారికి విముఖుడుగా ఇందురు. ఎవరు వీళ్ళు? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారంటే ఎవరు? ఇక్కడ ఎవరు లేరా? ఉన్నారా? చూడండి, ఎవరంటే మొదటి వచ్చి మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, విక్రములు ఆడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవములు ఎక్కువగా ప్రేమించువారు. ఎవరు వీళ్ళు? పైకి భక్తి. ఇవి దగ్గర 19 లక్షణాలు ఇవన్నీ కదా, సంఘములోనే ఉంటారు. అయితే ఈ 19 ఒకరిలోనే ఉండకపోవచ్చు, 1, 2 ఉన్నా కూడా అపవిత్ర పరిస్థితి. అది ఇప్పుడు భక్తి ఉండాలా, శక్తి ఉండాలా? 2 ఉండాలి. భక్తి ఉండాలి, శక్తి ఉండాలి. అదే భక్తి అంటే భక్తి ఉంది కాబట్టి మీరు వచ్చారు, భక్తి ఉంది కాబట్టి కూర్చున్నారు కదా. ఊరికి ఇటు అటు వెళ్ళిపోకుండా వినకుండా లేరు. అట్లా భక్తి ఉంది కాబట్టి ఆరాధన చేశారు అట్లా. అయితే దాంట్లో శక్తి ఉండాలి. భక్తి ఉంటే సరిపోదు కానీ దాంట్లో ఏమి ఉండాలి? శక్తి అనేది ఉండాలి. సో ఈ భక్తి అనేది మతం, భక్తి అనేది మతం కదా. శక్తి అనేది క్రీస్తు ద్వారా కలిగేది కదా. శక్తి క్రీస్తే. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నశించుచున్న వారికి సిలువ వెర్రితనముగా ఉంది, సువార్త వెర్రితనంగా ఉంది. సిలువను గురించిన వార్త అని ఉంటుంది. సిలువను గురించిన వార్త వెర్రితనంగా ఉంది. రక్షింపబడుచున్న మనకు శక్తి అయ్యేది. యేసు ప్రభువే మన శక్తి. యేసు ప్రభు సిలువే మన శక్తి. అర్థమైందా? సిలువ ద్వారా కలిగే లాభాలు లేక యేసు ప్రభు ద్వారా కలిగే లాభాలు చెప్పగలరా? యేసు ప్రభు ద్వారా కలిగే శక్తి అదే. క్రీస్తున్న మతంలో కూడా, క్రీస్తున్న దాంట్లో కూడా మతాన్ని అవలంబిస్తారు. వీళ్ళంతా వేషధారు. అందుకనే క్రీస్తు మార్గంలో క్రీస్తుని కలిగి ఉండి క్రీస్తు శక్తిని మనం కలిగి ఉండాలి. క్రీస్తు ద్వారా వచ్చిన లాభాలు ఏంటి మనకి చెప్పండి, ఎవరైనా చూద్దాం. చూడండి, 1 కొరింథీ 1వ అధ్యాయము 31వ వచనం 30వ వచనంలో అతిశయించువాడు. ఎందుకు అతిశయించాలి? మతం అంటే నేను ఇది చేశాను, అది చేశాను, దాన్ని బట్టి అతిశయించడానికి లేదు. అతిశయించేవాడు ఎవరినందు? యేసుక్రీస్తు ప్రభునందు అతిశయించాలి. ఏమని? ఎందుకు? దేవుని మూలంగా ఆయన మనకు ఎవరండి? జ్ఞానాలు కూడా 2 రకాలు. జ్ఞానాలు ఇంకా చెప్పాలంటే 3 రకాలు. ఒకటి మీరు చదువుకుంటే వచ్చేది శాస్త్రీయ జ్ఞానం. రెండవది లోక జ్ఞానం. అంటే లోక జ్ఞానంలో 3 రకాలు ఉన్నాయి. ప్రకృతి సంబంధమైన జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానము, తర్వాత దయ్యములు అంటే జ్ఞానం. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. అయితే సహింపనలవి కానీ మత్సరం అంటే ఏదండి? ఏది? విశ్వాసంలో మత్సరము, వివాదము, అతిశయపడవద్దు, ఆడవద్దు. ఈ జ్ఞానము కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. అది ఎక్కడైతే మత్సరం ఉంటుందో, అసూయ ఉంటుందో, ఈర్ష్య ఉంటుందో, పగ ఉంటుందో, ద్వేషం ఉంటుందో,
ఈ జ్ఞానము భూ సంబంధమైంది దయ్యాల జ్ఞానం ఇది. దయ్యం కూడా, సాతాను కూడా అవ్వని ఎంత చాకచక్యంగా బురుడి కొట్టించిందా, బొల్తా కొట్టించింది. బురుడిని బురుడి కొట్టేసి కదా, ఎంత జంటల్గా, ఎంత దయ్యం. ఈ లోకంలో కూడా ఈ మోసం చేసేవాళ్ళు అలాగే పనిచేస్తూ ఉంటారు కదా. అందుకని వీళ్ళు కూడా మీ ఏంటి సైబర్ నేరాలు చేసే చాలా స్మూత్గా. నేను అటువంటి వాడికి చాలా రఫ్గా రిప్లై ఇస్తూ ఉంటాను, చాలా రఫ్గా ఇస్తూ ఉంటాను. అర్థమైందండి? అది నేను చెప్పను, మళ్ళీ మీరు కూడా అట్లే చేస్తారు. ఓకే, అయినా మెసేజ్లు వస్తూ ఉంటాను. ఏంది చలాన్ పడింది, ఇది ఓపెన్ చేయి లింక్ అని పెడతారు అన్నమాట. ఓకే, మీరైతే ఏం చేస్తారు? నొక్కారంటే అయిపోతుంది. చలాన్ పడితే ఏం తొందర ఏమి లేదు, ఎప్పుడైనా కట్టుకోవచ్చు, ఎన్ని చలాన్లైనా పర్వాలేదు. ఓకేనండి? ఇలాగ వచ్చిందంటే అదేంటది? డూప్లికేట్. చూసుకోండి, అది పర్సనల్ నంబర్ నుంచి వస్తుంది కదా, గవర్నమెంట్ నుంచి అలా రాదు. ఓకేనా? అది చూసుకుని బుర్ర ఉపయోగించాలి. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి? వాడికి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? సైతాని జ్ఞానం ఇది. ఇది భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, అంటే మోసం చేసే జ్ఞానం. అందుకని ఈ జ్ఞాన విషయంలో చాలా జాగ్రత్త. ఇది విశ్వాసంలో ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? మత్సరము, ఈర్ష్య, కపటము, భేదము ఇవన్నీ ఉంటాయి. అందుకనే పేతురు ఏమంటాడు? వీటన్నిటి నుంచి విడుదల పొందితేనే నువ్వు రక్షణలు ఎదగలుగుతావు, లేకపోతే నీవు అల్లరి సృష్టిస్తావు. నిన్ను నువ్వు పాడు చేసుకుంటూ ఇతరులను కూడా ఏం చేస్తావు? పాడు చేస్తావు. వాడికి ఏం కావాలంటే విముఖుడు కావాలి. వీటికి ఆయన ముఖం కూడా చూడొద్దు. విముఖుడు అంటే అర్థం ఏంటి? ముఖం కూడా చూడదు. నువ్వు కాదమ్మా, ఏముండాలి? ఇవన్నీ తీసుకోవాలి. చాలామంది ఇంట్లో, ఈ ఇళ్లలో కూడా పైకేమో సంఘంలో చాలా భక్తిగా ఉంటారు, చాలా ప్రేమగా మాట్లాడతారు, చాలా నీతిగా కనపడతారు. ఇంట్లో తెలుస్తుంది సంగతి కదా, భార్య చెప్తుంది ఇట్లా చేస్తుంది. అందుకే నేను చెప్తాను, భార్యాభర్తలకి నీవు సంఘంలో సేవ చేయాలంటే యువర్ వైఫ్ షుడ్ నాట్ కంప్లైన్ అగెన్స్ట్ ఎనీథింగ్. లేటుగా వస్తున్నాడు, లేకపోతే చర్చికి వెళ్ళడానికి ఆలోచన చేస్తున్నాడు, లేకపోతే నానా రకాలైన ఇబ్బంది, స్వార్థాలు ఉంటాయో ఏవేవి ఉంటాయో ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, గమనిస్తూ. పై ఇంట్లో అయితే ఆ సాక్ష్యం ఉండదు. ఎక్కడ ఉంటుంది సాక్ష్యం? అది దేవుడు వాడుకోడు. ఏదో ఒక ఇబ్బంది వచ్చి పక్కన పెట్టేస్తాడు దేవుడు. పైకి మాత్రం పట్టుకోవడం చాలా కష్టం. ఎంత దుర్నీతి ఉంటుందో అంత దుర్నీతి కనిపెట్టచ్చు. కొన్నిసార్లు భార్యలు కూడా అట్లాగే ఉండొచ్చు. సో అలాగున్నప్పుడు ఇద్దరికీ పోసలు. అర్థమవుతుందా? అలాగా సాతాను ఎప్పుడు స్విచ్ పెడుతూనే ఉంటాడు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఓకేనండి? ఇప్పుడు ఒకవేళ అవిశ్వాస అయిన భర్త ఉంటే విశ్వాసరాలైన భార్య ఏం చేయాలి? జ్ఞానము చొప్పున కాపాడు. ఏ జ్ఞానం? దయ్యాల జ్ఞానం కాదండి. దయ్యాల జ్ఞానం అయితే మళ్ళీ ఏమొస్తాయి? అక్కడ గొడవలు అయిపోతాయి. అది సంగతి నేను చెప్పేది. అది ఉపయోగిస్తున్నా. ఒక ఆయన చెప్పాడు అనమాట, ఎందుకు అలా చేస్తున్నావు భార్యనంటే, జ్ఞానం చొప్పున కాపురం చేయమన్నా. ఏ జ్ఞానం వాడుతున్నావు నువ్వు? నా మాట వినకపోతే నేను ఇంకొకటి మాట వింటా, నువ్వు చేయకపోతే నేను అది చేస్తా. ఏంటంటే ఇది? ఇవన్నీ ఎందుకు పెడతాడంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న మనల్ని మార్చడానికి కొన్ని ధృవాలను పెడతాడు. భార్యాభర్తలు ఇద్దరు మారాలి, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఇద్దరికి ఇది కావాలి. ఏ జ్ఞానం నుంచి విడుదల పొందాలి? దయ్యాల జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం నుంచి విడుదల పొందాలి. యుక్తి అనేది కొద్దిగా కూడా ఉండదు. సరే, ఉండకూడదు. అయితే నేనైతే మీ అందరిని గమనిస్తాను. ఏదో చేసాను చెప్పాను, కానీ అవసరాన్ని బట్టి చెప్తూ ఉంటాను. అది మంచిది కాదు. చూడండి,
మొదటి పేతురు 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి, త్వరగా చదవండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడులా ఏంటండి, ఏం వదిలేయాలి? ఫస్ట్ దుష్టత. ప్రభు నామం ఒప్పుకొని వాడు ఏం చేయాలి? సమస్త దుర్నీతి నుండి వేరు కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? దుష్టత్వం నుండి, దుష్టుల నుండి కలిగేదంతా దుష్టత్వం. పాపం చేయట, అబద్ధం చెప్పుట, దుర్నీతి క్రియలు చేయట కదా, అది యేసు ప్రభు బదులుగా ఇంకొకరిని పెట్టుకోవడం, అవన్నీ కూడా దుష్టత్వం. సమస్త దుష్టత్వం. దుష్టులకి ఏముండదండి? నెమ్మది ఉండదు, జాగ్రత్తగా ఉండదు. ఏ నెమ్మది ఉండదు? దేవుడిచ్చే నెమ్మది ఉండదు. కాబట్టి తాత్కాలికంగా దుష్టత్వంతో నువ్వు దొంగతనం చేసి నాకు డబ్బులు దొరికినాయని ఆనందించవచ్చు. తర్వాత ఏమవుతుందండి? జైల్లోకి వెళ్ళిన తర్వాత మంచి నెమ్మది ఉంటుంది. పోలీసు వాడు పట్టుకున్న తర్వాత మంచి నెమ్మది ఉంటుంది. వాడు ఏం చేస్తాడు? ఈరోజు ఆ దొంగల్ని కాళ్ళు ఎరగొట్టేసి మళ్ళీ కట్టేసి నడిపిస్తున్నారు రోడ్ల మీద. ఆ ఊర్లో ఎక్కడైతే దొంగతనాలు చేశారు అయినా సిగ్గురా. మనల్ని ఏం చేయాలి మరి కదా? అట్లా లేదు. దేవుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు సాత్వికుడు కనుక, దీన మనసు గెలవాడు కనుక సమయం ఇస్తున్నాడు. ఏం చేయాలి మనం? దుష్టత్వం, ఇంకేముందండి? కపటం అంటే అర్థం ఏంటి? పైకేమో ప్రేమగా మాట్లాడతాం, లోపల ఏం లేదు, ప్రేమ లేదు. ప్రేమే శక్తి, కపటం కాదు కదండి. అది నేను అట్లా అలాగా ఇట్లా ఉంటుంది వేషధారణ. తర్వాత వేషధారణ. వేషం వేసుకుంటే పైకి భక్తి అనేది వేషం. శక్తి లేకపోతే వేషం అది. భక్తి శక్తి అంటే అది సరైన భక్తి. యోబు లాంటి వాళ్ళకి ఏం సాక్ష్యం కలిగి ఉన్నారు? యోబు అనే మనుషుడు ఉండెను, అతను ఎటువంటి వాడు అంట? యథార్థవంతుడు, నీతిపరుడు, న్యాయవంతుడు. ఫస్ట్ ఏముంది చూడండి, ఒకటే ఫస్ట్ ఊజ దేశమందు ఉండెను. మొట్టమొదటిగా ఎవరండి? యథార్థత ఉండాలి. ఈవెన్ అందుకనే యేసు ప్రభు కూడా యథార్థత కోరుకు జక్కయ్య వచ్చాడు, జక్కయ్యని ఎదుర్కొన్నప్పుడు జక్కయ్య యథార్థంగా చెప్పేశాడు, నేను ఎవరి దగ్గర తీసుకున్నాను, ఏం చేశాను యథార్థంగా ఒప్పుకోవాలి. అందుకనే మీకు యవనస్తులు మీకు కూడా నేర్పిస్తూ ఉంటాం. తప్పు చేస్తే చెప్పు, కానీ శిక్షించడానికి ఎవరికి అధికారం లేదు. ప్రభు క్షమిస్తాడు యథార్థంగా, దాయకూడదు. చాలామంది ఏంటంటే బోధకులుగా ఉంటారు, పైకి భక్తి గలవారుగా ఉంటారు, కానీ అన్నీ అబద్ధాలు కదా. నేను కూడా అంటే ఇక్కడ మిమ్మల్ని అట్లా సిద్ధపరచండి. ఏది చెప్పిన పిల్లలు కూడా వీళ్ళు కూడా అదే, ఏది చెప్పినా నిజమే చెప్తారు. ఎందుకు నిన్ను రాలేదు సువార్త అంటే పడుకున్నాను అనుకుని, వస్తానన్నావు కదా అంటే నిద్రపోయాను. మంచిది అది కదా. నాకు ఆయాసం లేదు, ఎందుకు? నిజం చెప్పాడు. దేవునికి యేసు ప్రభు కూడా ఆయాసం లేదు, పరిశుద్ధాత్మ కూడా దుఃఖం. ఏం చెప్తాం? బాబు నెక్స్ట్ టైం కొద్దిగా కంట్రోల్ చేసుకో అని చెప్తాం. ఓకే, బలహీనతలు ఉంటాయి, చెప్పలేం కదా. యేసుక్రీస్తు ప్రభు గెత్సేమనే తోటలోకి వెళ్ళి రేపు ఆయన రాత్రే పట్టబడాలి, చెరలోకి వెళ్ళిపోవాలి, తర్వాత సిలువకి వెళ్ళిపోవాలి, ఇదంతా ఆయనకి తెలుసు. దాని గురించి వేదనగా కొంత సమయం ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి. పేతురయ్య గారు, యాకోబయ్య గారు, యోహానయ్య గారు అంటే మీ పేర్లు కాదులేండి, అయ్యగారంటే ఆయన పోయి అక్కడ ఏడుస్తూ కన్నీళ్ళతో ప్రార్థన చేస్తుంటే, ఎందుకు నేను వెళ్ళిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? నేను వెళ్ళిన తర్వాత నా బాధ్యతలు వీళ్ళు స్వీకరించి దాన్ని కొనసాగించగలరా అని వీళ్ళ గురించి. ఇప్పుడు మా పరిస్థితి కూడా అంతే. మేము వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారు? వెళ్ళిపోతే ఎందుకు ఈ మెసేజ్ వచ్చిందో చెప్పాను, నాకేం తెలియదు, ఏమవుతుంది. అర్థమైందండి? కాబట్టి యేసు ప్రభు వెళ్ళిపోతే ఏం చేశారు? వీళ్ళు వచ్చి ఒక గంట కొంతసేపు అయిన తర్వాత వచ్చి చూస్తే నిద్రపోతుంది.
రేపు 1 గంట ప్రార్థన చేయండి ఆయన నాతో పాటు అంటే లేచి కూర్చున్నారు. ఆయన వెళ్ళాడు, అక్కడ ఏడుస్తున్నాడు వేసుకోవడం, మళ్ళీ పడుకున్నారు. మళ్ళీ వచ్చి చూశాడు, మళ్ళీ ఏం చేస్తున్నారు? నిద్రపోతులా అన్నాడా? అనలేదు. సరే ఆత్మ సిద్ధమే కానీ ఆ మాట అనలేదనుకో, ఇక నిద్రపోతులు అంటే పోతారు. పోలు అట్లా సర్టిఫై చేసేవి కాబట్టి అట్లాగే ఉంటాం. మొద్దు అంటే కొద్దిగా ఏం చేయాలి? ఆ మొద్దు కాదులే ఉంది కానీ కొద్దిగా అని కొద్దిగా మనం అది యేసు ప్రభు దగ్గర నేర్చుకోవాలి జ్ఞానం. ఓకే అండి. తర్వాత వేషధారణ, అసూయ, ఇవన్నీ మీకు తెలుసు కదా. వీటిని కలిగి ఉండాలా? కలిగి ఉంటే ఎవరు మనం? పైకి భక్తి. ఇవన్నీ కలిగి ఉంటే పైకి. ఇవన్నీ కలిగి కూడా అట్లా ఉంటుంది. యేసుప్రభుని దగ్గరికి వచ్చాక ఎంటీ, యూ మస్ట్ బి ఎంటీడ్ విత్ దీస్ కార్నర్ థింగ్స్ కదా. వీ మస్ట్ బి ఎంటీడ్, ఖాళీ చేసుకుంటేనే పరిశుద్ధాత్మ ఫలాలు నింపబడతాయి. ఓకే అండి. అప్పుడు దేవుడు వీటి మీద విజయం కూడా ఆయనే ఇస్తాడు. ఒకటి ఏంటంటే ఆయన ఏమని చెప్పాడు? యథార్థ వర్తనుడు. ఎవరండి? కాబట్టి మొట్టమొదటి దేవుడు ఏం కోరుకుంటాడు? ఆయన కూడా అంటాడు, దావీదు అంటాడు కదా, ఏమని అంటాడు? కీర్తన 15 ఏమంటాడు? దేవా, నీ 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 గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఎవడు? యథార్థత. ఫస్ట్ కావాల్సింది ఏంటి? నరుల్ని దేవుడు తనకి ఏదైతే నరుల్లో కోరుకున్నాడో అలాగే దేవుడిని సృష్టించాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? వివిధ వంకర, బాగా చెప్పావు, వంకరతనం నేర్చుకున్నారు. చూడండి ప్రసంగి 7:29. ప్రసంగి 7:29. ఇది నేను ఒకటే కనుగొన్నాను, ఏమనగా ఎట్లా చేశాడండి? యథార్థవంతులుగా చేశాడు. ఇప్పుడు అవ్వ సాతానికి చెప్పినప్పుడు యథార్థమైన మాటలు చెప్పిందా, ఏదైనా దాచిపెట్టి చెప్పిందా? వాడు చెప్పాడు సాతాను ఏదని. ఏమి దేవుడు ఏమైనా చెప్పాడా? నిజంగా ఇది తినొద్దన్నాడా? ఆమె అమాయకురాలు, యథార్థవంతురాలు కాబట్టి ఏం చేసింది? అవును. అయితే అక్కడికి వెళ్ళటం తప్పు, కానీ వెళ్ళింది, వద్దన్న దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ఇట్లా చెప్పినా అంటే అవును చెప్పిందంతే చెప్పేస్తే వాడేం చేస్తాడు? అందుకనే పందుల దగ్గర ఏమైకూడదంట? యథార్థమైన మాటలు, సత్యమైన మాటలు వేయకూడదు వాడి దగ్గర. అబద్ధాలు వాడేవాడి దగ్గర వేయకూడదు. వేసిన తర్వాత దాన్ని మార్చి చెప్తా ఉంటాను. నేను కూడా చూస్తానంటే కొంతమంది మారరు. లోపల పైకేమో పైకి బాగా కనిపిస్తారు, లోపల వేరేగా ఉంటుంది. ఎంత చెప్పినా మారరు, మొండితనం. సో వీళ్ళు మనం డీల్ చేయలేం. ఎవరు చేయాలి? దేవుడే. అందుకని దేవుడు చెప్తే ఏం చేయాలి? చెప్పిన వెంటనే నరుల్ని యథార్థవంతులుగా చేశాడు. సాతాను ఎప్పుడైనా మారుతాడా? మనలో యథార్థత వేరే. అయితే హవ్వ ఏం చేసింది? వాడి మాటిని. వాడికి ఏం కావాలి? విముఖుడు కావాలి కదా, విముఖురాలు కావాలి కదా. పోయి మంచిగా ఫేస్లో ఫేస్ పెట్టి, మనసులో మనసు పెట్టి, చేతిలో చెయ్యేసి ఏం చేసింది? ఉన్నదంతా యథార్థత అంతా చెప్పింది. వాడేమన్నాడు? మీరు చావనే. ఎవరి మాట నెగ్గుతుందండి? దేవుని మాట కదా. దేవుడు చెప్పింది జరుగుతుంది. దేవుడు అంటే దేవుడే. అయితే చెప్పాడు, తింది. ఏమైంది? ఎవరు చెప్పింది కరెక్ట్? చచ్చిందా లేదా? అదంతా ఆ పండు తింది కాబట్టి, రక్తంలోకి వెళ్ళిపోయింది కాబట్టి, ఆ బ్లడ్ మనందరికీ వచ్చింది కాబట్టి, మనలో మనం మంచి వాళ్ళమో చెడ్డవాళ్ళమో రెండు. మంచి, ఆ మంచి కూడా మంచి కాదు యాక్చువల్గా. దేవుని మంచిలో నేను మంచి ఏదో నలుగురికి 4 రూపాయలు ఇచ్చేసి నేను ఎంత మంచివాడిని అనుకుంటే
మీ నీతి క్రియలన్నీ మురికి గుడ్డ, ఎండిపోయిన ఆకులు వల్లే ఏమవుతాయంటే అందుకని జాగ్రత్త. అందుకే యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత మనం ఈ దుర్నీతి క్రియలన్నిటి నుంచి, ఈ అవలక్షణాలన్నిటి నుంచి కూడా విడుదల పొందాలి. అందుకనే సమస్త విధమైన దుష్టత్వము, కపటము, వేషధారణం, దూషణ మాటలు. మనకి సంస్కృతం వచ్చా రాదా? సంస్కృతం వచ్చా? ఏంటి సంస్కృతం అంటే? బూతులు. అర్థమైందండి. అందుకనే అపవిత్రమైన పెదవులు గలవాడిని అపవిత్రమైన పెదవులు గల వారి మధ్యలో. కాబట్టి దాని నుంచి మనం ఏం కావాలి ఇప్పుడు? యెషయా వేరయ్యాడా లేదా? పవిత్రపరిచాడు, వేరు చేయబడ్డాడు, పవిత్రమైన మాటలు ఇతరులకి చెప్పగలుగుతాడు. ఓకే అండి. వీటిని ఏం చేయాలంట? మాని, వీ హ్యావ్ టు లీవ్ ఇట్. అదే మారు మనసు అంటే. అప్పుడేమవుతుందంటే వాక్యం అనే పాలన ఏం చేయాలి మనం? అపేక్షించి తర్వాత అంటే కోరుకుని అనుదినం అదే వినాలా చదవాలా? రెండు చేయాలి. ఎప్పుడు చేయాలి? అనుదినం. సంఘం బాధ్యత కూడా నేర్పించాలి కదా, మీరు సత్య వాక్యాన్ని సరిగ్గా నేర్పించాలి కదా. అందుకని ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే లోపాలు కలిగి ఉంటారు, మనం ఏం చేయలేం. ఓకే. కాబట్టి రక్షణలో ఎదగాలి. రక్షణ భయంతో వణుకుతో కొనసాగాలి. మన సొంత రక్షణని కాపాడుకోవడానికి అనుదినం కూడా లేఖనాలు చాలా అవసరం అన్నమాట. సో అందుకనే ఏం చూసాం ఇక్కడ? పైకి భక్తి గలవారి వలె ఉండి ఆశ్రయించిన వారికి ఏం కావాలి? ఒకవేళ అది మనమే అనుకో ఏమవుతుంది? అందుకనే వీటినన్నిటినీ మనలో నుండి ఏం చేయాలి? తొలగించుకోవాలి. యథార్థత ఉండాలి. ఓకే. తప్పులు చేస్తాం ఇప్పుడు, అందుకనే బల్ల పెట్టాడు. తప్పులు ఏం చేయాలి? ఇప్పుడు సరి చేసుకోవాలి. ఒప్పుకొని ఏం చేయాలి? సరి చేసుకోవటం అంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు దేవ క్షమించంటే క్షమిస్తాడు. ఓకే. అయితే ఊరికే చేసుకుంటూ వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సరే రండి, టైం అయిపోతుంది. కాబట్టి ఇన్ని రకాలు, ఇవన్నీ మనకి గుర్తుంటాయా? దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయండి? 19 రకాలు ఉన్నాయి. అంత్య దినాల్లో ఎక్కువైపోతారంట. ఆఖరి రోజుల్లో ఉన్నాం కదా మనం. యేసుప్రభు గారు ఈ రోజుల్లో ఇది ఎక్కువైపోయి, అవి మనలో లేకుండా వీటన్నిటి నుంచి మనం విడుదల పొందాలి. వీటన్నిటి మీద మనం విజయాన్ని పొందాలి. చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 6:14. గనుక చేయదు. తర్వాత కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సమస్తాన్ని జయించాడా లేదా? ఎవరిని జయించాడు? సాతాన్ని జయించాడు. సాతాన్ని ఫస్ట్ శోధించాడు కదా, పరిచర్యకు వచ్చిన వెంటనే శోధించాడు బాప్టిజం తర్వాత. నెక్స్ట్ ఏంటంటే లోకాన్ని జయించాడు. లోకంలో ఉన్నదంతా ఏంటి? జయించాడా లేదా? మరి మనం జయించాలంటే ఎవరి ద్వారా వస్తుంది? ఫస్ట్ క్షమాపణ పొంది తర్వాత వాటిని ఏం చేయాలి? మనం జయించాలి. చాలామంది ఏమంటారంటే నాకు శరీరాశ లేదు, నేత్రాశ లేదు. నేను చెప్తాను 100% జీవపు డమ్ము ఉంటుంది. అంటే మనల్ని ఇప్పుడు నేను కూర్చున్నాను, నన్ను ఎవరైనా తిట్టినా లేకపోతే నన్ను నువ్వు దుర్మార్గుడు అబద్ధికుడు అన్నా అనుకో, అప్పుడు తెలుస్తుంది నా సంగతి. నువ్వు చెడ్డదాను అన్నా అనుకో, అప్పుడు తెలుస్తుంది సంగతి. ఒక రాయి చూస్తే ఏమంటావా? ఒక రాయి చూస్తే తెలుస్తుంది ఒక్కొక్కడు కదా. ప్రసన్న కుమారి అర్థమైంది, మంచిదే ప్రసన్న గారు, మీరందరూ మంచివాళ్ళే. అర్థమైందండి. కాబట్టి కొన్నిసార్లు యేసుప్రభు కూడా రాయే చూస్తాడన్నమాట. ఎందుకంటే పరీక్షించడానికి. అట్లా మనం పరీక్షకి ఏం కావాలి? ఇప్పుడు నిలబడేవారు. ఈ శరీర తత్వాన్ని అనుదినము కూడా దాన్ని వేరు చేసుకోవాలి. అయితే మీరు ఇంట్లో
కాపురం చేసేటప్పుడు మీ భర్తలో ఒకవేళ అట్లా ఉన్నప్పుడు దాన్ని ఎలా ఉన్నారు? విముఖుడు అయిన అది ఆత్మ సంబంధమైన జ్ఞానంతో జయించాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానం ఏంటో తెలుసా మీకు? చూడండి, ఇప్పుడు సాతాను జ్ఞానం అర్థమైంది కదా కిషోర్? ఉందా కొంచెమన్నా? ఇప్పుడు లేకపోయింది కదా. అయితే చూడండి 17వ వచనం చూడండి, 3:17 చదువుకుని ముగించుకుందాం. అయితే పైనుండి వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? భూసమ్మ. సాతాను ఇచ్చింది. సాతాను జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? భూసమ్మ. పైనుండి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చింది. ఏమిచ్చాడు? జ్ఞానము పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, లోబడి వాక్యానుసారంగా లోబడేది, నిండుకొనెను. దీంట్లో ఏమైనా గొడవలు ఉంటాయండి? సో వీరితో మనం సాంగత్యము చేయాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు చూడండి, భక్తి కావాలా, శక్తి కావాలా? అంటే సద్భక్తి కావాలి. సద్భక్తితో బ్రతికిని ఉద్దేశించే వారంతా దాని కిందే ఉంటుంది అనమాట. 12వ వచనంలో 3:12, 2 తిమోతి 3:12 సద్భక్తితో బ్రతికిని ఉద్దేశించే వారంతా హింస పొందుదురు. కాబట్టి ఎందుకు హింస పొందుతారంటే వీళ్ళు మనల్ని హింసిస్తారు. ఇవి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? కయ్యోను ఇవి కలిగిన వాడు హేబేల్ ఏం చేశాడు? నీతిమంతుడు యథార్థం ఆయన్ని చంపేశాడు ఆయన. అయితే ఆయన దృష్టిలో చచ్చిపోయాడు, కానీ దేవుని దృష్టిలో ఏమయ్యాడు? నిరంతరం జీవిస్తాడు. దుర్మార్గుని యొక్క క్రియలు చూపించబడుతుంది. ఓకే, వాళ్ళు భక్తులు. ఆయన కూడా భక్తుడే. ఎటువంటి భక్తి ఉంది? దేవుని బలిపీఠ దగ్గరికి వచ్చాడు, ఏం చేశాడు? ఆయన కూడా అర్పించిన వాడే. అయితే దేవుడు చెప్పిన విధానంలో శ్రావణి దేవుడు చెప్పిన విధానంలో అటువంటి వారు ఏమవుతారండి? కాబట్టి దేవుడు నానా రీతులుగా మన జ్ఞానాన్ని పరీక్షిస్తుంటాడు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభుని కలిగి ఉండటం ద్వారా మనకి ఏ శక్తి వచ్చింది? జ్ఞానము, నీతి, దైవనీతి. స్వనీతి, అనీతి, ఈ నీతి అంతా పోయింది. ఏమొచ్చింది? జ్ఞానము, దైవ పైనుండి వచ్చిన జ్ఞానము, పరిసంబంధమైన జ్ఞానము. పరిసంబంధమైన జ్ఞానంలో ఉన్న గుణాలేంటి? మొట్టమొదటిగా పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, లోబడినది. అది మంచి ఆత్మీయ ఫలాలతో. ఆత్మఫలములు కూడా ఏముంటాయి? ప్రేమ, ఈ ఫలం కలిగి ఉంటుంది. వేరు. రెండోది ఏంటంటే సిలువ కూడా మనకేంటది? శక్తి. సిలువ ఏం చేస్తుందో తెలుసా? సిలువ లోకానికి మనకి లోకాన్ని వేరు చేస్తుంది. సిలువ ఏం చేస్తుందో తెలుసా? ఈ అవలక్షణాలన్నింటినీ చంపుతుంది. అవలక్షణాలన్నింటినీ చంపుతుంది. తెలుసా? చూడండి, గలతీ 6:14 త్వరగా చదవండి. అయితే తప్ప కాక లోకమును చెప్తాడు. అందుకని గలతీ 2:20 లోకానికి నేను లోకానికి ఏమయ్యాను? లోక సంబంధమైంది నాలో ఏం లేదంటున్నాడు. అర్థమైందా? అట్లా ఇంకేమంటాడు? గలతీ 2:20లో తెలిసిందే, క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను. మరి ఎలా బతుకుతున్నాడు? ఎట్లా మాట్లాడుతున్నాడు? 2వ అధ్యాయంలో సిలువేయబడ్డాడు. చచ్చిపోవాలి కదా. ఏం సిలువేయబడ్డాడు? నేను అనే దాంట్లో డంబం ఉంటుంది. అంతా నేను శరీరాశలు లేవు, నేత్రాశలు లేవు నాకు. ఇది జీవపు డంబం అనేది. ప్రైడ్ అనేది నేనులో ఏముంది? అంతా నేనే చేశాను అంటే ఏమైపోయింది? నేను అనేది రాదు. దేవుని దయ వలన చేశాను. పౌలు అందుకనే మారిన నేను పెడతాడు.
నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడుతుంది, అయినను నేను కాదు ప్రయాసపడిన దేవుని కృపయే అంటాడు. మారిందా లేదా? నేను అనేటప్పుడు ఏమొస్తుంది? గర్వం వస్తుంది. నేను అనేటప్పుడు ఏమొస్తుంది? స్వాతిశయం వస్తుంది. స్వాతిశయం అంటే సొంత అతిశయం, ఎనేజేషన్. అది ఆత్మీయ జీవితంలో ఉండటానికి లేదు. అట్లా నేనే అతిశయిస్తే అది ప్రభు వల్ల జరిగినది కాదు. ప్రభు వల్ల జరిగినది కాదని ఎవరైతే అంటారో ప్రభువుకి మహిమ కలగదు. నీకు మనుషుల వల్ల మెప్పు కలుగుతుంది, మనుషుల మెప్పు తుడుచుకుపోతుంది. దేవుడు మెచ్చుకునేవాడే. ప్రార్థన చేసుకుందాం. భక్తి శక్తి ఎంత ఉందో మనం పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం.